జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పరకామణిలో చోరీని చిన్న దొంగతనమని జగన్ మాట్లాడటం భక్తుల నమ్మకాన్ని అవమానించడమేనన్నారు. జగన్ కు ప్రజలన్నా దేవుడన్నా భయం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి పర్యటించారు. 14 కోట్లతో నిర్మిస్తున్న దమయ్యపర్తి మురుగు డ్రైన్ ని పరిశీలించారు. అక్కడి పనుల తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ బ్రతుకంతా కూడా అబద్ధాల బతుకు, అసత్యాల బతుకు, వాటి మీదే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఒక కంట కనిపెట్టి ఉండవలసినటువంటి అవసరం కూడా ప్రజల మీద కూడా ఉంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని 2019 అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాలన 20-30 సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. పోనీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈవేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏదైనా మార్పు వచ్చిందా అని అంటే మరి ఆ మార్పు కూడా ఏమీ కానరానిటువంటి పరిస్థితి. నిన్నటికి కూడా మాట్లాడుతూ పరకామణి కేసు ఏముంది, చాలా చిన్న కేసు, 75,000 రూపాయలు చిన్న దొంగతనం అని చెప్తూ ఉన్నాడని అంటే ఈవేళ మన అందరం కూడా భగవంతుడు అని అంటే అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా భగవంతుడు ఎవరి నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి భగవంతుడిని పూజిస్తాం, భయభక్తులతో మనం ఉంటాం. అటువంటి భగవంతుడు ఉండిలో చిన్న దొంగతనమే కదా 75,000 వదిలేయాలి కదా అనేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద దొంగే ఈరోజు సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఉంటే అటువంటి చిన్న దొంగల్ని ఏ రకంగా మీరు శిక్షిస్తారనేటువంటి ప్రశ్నిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్